అందుకే ఈరోజు కృష్ణానదిలో చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహము ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన అన్యాయానికంటే 1000 రెట్లు ఎక్కువ అన్యాయం చేసిండు చంద్రశేఖరరావు. నిజంగా ఒకవేళ అనాల్చి వస్తే హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఇట్లాంటి తప్పులు చేసినందుకు వాళ్ళని ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే చంద్రశేఖరరావు గారిని 100 కొరడా దెబ్బలు కొట్టాల్సింది కృష్ణానదిలో మనకు చేసిన ద్రోహానికి. అలాంటిది ఈరోజు ఎదురుదాడి ఎట్లా అంటే ఇంకా అడ్డు అదుపు లేదు, వాస్తవాల ప్రాతిపదిక లేదు. కాబట్టి ఈరోజు కృష్ణానదిలో నీళ్ల కోసము సంబంధిత సంస్థల దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్ టు సుప్రీం కోర్టు రెగ్యులర్గా మానిటరింగ్ చేయడం కాదు, రెగ్యులర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాపం ఆయన్నే పోయి కూర్చొని గంటల కొద్దీ అక్కడ జరిగే ప్రొసీడింగ్స్ని, ట్రాన్స్మిషన్ లాస్ ఉండొద్దు, రేపు అధికారులు వినొచ్చి చెప్పినప్పుడు కొంత చెప్తారు కొంత చెప్పారని మేము ఇద్దరం చర్చించుకొని ఎప్పుడు ఏ కేసు ఉన్నా వారే స్వయంగా వెళ్ళి అక్కడ కోర్టులో కూర్చొని అక్కడ అధికారులతో అందరిని తీసుకెళ్ళి అక్కడ అడ్వకేట్లతో కూర్చొని పూర్తిగా డిస్కషన్స్లో ఇన్వాల్వ్ అయ్యి తెలియని కూడా తెలుసుకొని అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో మనకు కావాల్సిన హక్కుల కోసం, తెచ్చుకోవాల్సిన నీటి కేటాయింపుల కోసం మేము పూర్తి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంటే ఈరోజు బురద జల్లుతుండ్రు. వారి నిర్ణయం వల్ల నీళ్లు ప్రాజెక్టులు ఆలస్యం అవడం, తద్వారా నీళ్లు వినియోగించుకోకపోవడం, ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో వాళ్ళు తరలించుకోపోవడానికి అవకాశం ఇవ్వడం వల్ల కంప్లీట్గా పవర్ ప్రాజెక్ట్స్ కూడా డిఫంక్ట్ అయిపోతున్నాయి. ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రాజెక్టులు కట్టలేం. అప్పట్లో పెద్దలు కట్టారు కాబట్టి శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలు పవర్ ప్రాజెక్ట్స్ ఈరోజు డెట్ ఫ్రీ అయిపోయినాయి. ఇవాళ పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా డిఫంక్ట్ అవుతున్నాయి.